శిక్షించాల్సిన బాధ్యత అధికారం మీ మీద ఉన్నాయి కదా. మీరు అవేమీ చేయకుండా ఎంతసేపు రాజకీయాలే మాట్లాడడం, రాజకీయ లబ్ధి పొందడానికే చూడడం ఎంతవరకు సమంజసమని తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పటికైనా ఆ సొగాలి ప్రీతి తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీరు అంతగా ఉపయోగించుకున్నారు ఆ కేసుని. మీరు అధికారంలోకి వచ్చే 15 నెలలైనా కూడా ఆ వికలాంగురాలైన తల్లి మీ అపాయింట్మెంట్ కోరుతుంటే కనీసం ఈ అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఆ కేసు విషయంలో మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉంది. కాబట్టి తక్షణమే తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఆ బిడ్డ సొగాలి ప్రీతికి న్యాయం జరిగేట్టుగా సిబిఐ ఎంక్వైరీకి మీరు రెఫర్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఎంత దారుణంగా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో మహిళా మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. కనీసం దేని మీద కూడా స్పందన లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే